హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం వివేక చూడమని చెప్పుకుంటున్నాము. వివేక చూడమనిలో మనం ఈ అజ్ఞానంలో, ఈ మాయలో, ఈ అహంకార ప్రభావానికి ఎలా లోనై ఎటువంటి వ్యవహారాల్లో ఎలా చిక్కుపోయాము, దాని నుంచి ఎలా బయటపడాలి అని దాని గురించి కృష్ణుడు అడిగినటువంటి ప్రశ్నలకి సద్గురుదేవులు ఇస్తున్న సమాధానం అన్నమాట. సాక్షిగా ఉండమన్నారు. నీవు నిరంతరము నీ హృదయంలో బుద్ధికి సాక్షిగా ఉండి అహము అహము అని నిత్య అపరోక్షంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమాత్మను ఇప్పుడు గుర్తించావు కదా నీవు నీ బుద్ధికి కూడా సాక్షిగా ఉండి నేను నేను అంటూ నిత్య అపరోక్షంగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించావు గనుక దాని అందే ఏకాగ్ర చిత్తంతో నేను బ్రహ్మమును అనుభవం చేత నిరంతర మననంతో నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని చెప్పారు. నిత్య శుద్ధ బుద్ధి యొక్క ప్రసాదం చేత నువ్వు ఆత్మయందు ఆత్మని నీయందే నువ్వు కలుసుకున్నావు అనుకో. నా ఎందు ఉందంటే నా ఎందే సమస్తము ఇమిడి ఉంది. సమస్తము ఇమిడి ఉన్న నా ఎందే ఆ అఖండ ప్రకాశమైన పరమాత్ముడు ఉన్నాడు అని నీ శుద్ధ బుద్ధి చేత నీ ఆత్మను నువ్వు నీ ఎందే కనుక్కున్నట్టు చేత జనన మరణ తరంగములు గల అపార సంసార సాగరాన్ని దాటి కృతార్థుడివై బ్రహ్మస్వరూప మాత్రంగా ఉండగలవు. మరి మాటి మాటికి నీలో నేనున్నాను అన్న స్ఫురణ అంటే దాని మీద ధ్యాస ఉంటే అదే సాక్షి. దాని ఎందు ఎన్నైనా ఉండనివ్వండి, ఎన్నైనా కనిపించనివ్వండి, ఎన్నైనా రానివ్వండి, పోనివ్వండి, నీ సాక్షిత్వంగా నువ్వు స్థిరంగా ఉండాలి. అనాత్మ ఎందు అంటే తాను కాని దేహాల ఎందు నేను అని బుద్ధే ఇదిగో ఈ సర్వ అనర్థ హేతువు. ఇక్కడ వదిలించుకోవాలండి. ఇక్కడ వదిలించుకోకుండా ఎక్కడెక్కడ ఎంత తిరిగినా ఏం ప్రయోజనం లేదు. ఈ బంధము పురుషునికి జనన మరణము ఇచ్చిన కారణమై ఉన్నది. ఇదే నేను కాని దేహాన్ని నేను అని అనుకున్న బుద్ధే సర్వ అనర్థాలకి కారణం. ఈ బంధమే పురుషునికి జనన మరణ సంసారాన్ని ఇవ్వడానికి కారణమైన అజ్ఞానము చేత కలిగింది. నేనేవో నాకు తెలియని అజ్ఞానం చేత కలిగింది అని తెలిసిపోయింది. మరి కానీ ఎక్కడేది తొలగినట్టుగా కనపట్ల. ఈ అజ్ఞానం చేత అసత్యమైన ఈ దేహాదులను సత్యము అని ఎంచి, సత్యమనే కదా ఇవన్నీ కలుగుతున్నాయి మనకి. దీని యందు ఆత్మబుద్ధితో దీని యందు ఆత్మబుద్ధి చేసి కోశకారకార కీటకము అంటే పట్టుపురుగు తన నోటి నుంచి వచ్చే నూలు చేత తను తానే బంధించుకున్న రీతిని ఇదిగో శబ్దాది విషయాల చేత దీన్ని చక్కగా పోషించుకుంటూ నేను నాది అనుకుంటూ ఇంద్రియాల అనుభవాలతో దీన్ని సంరక్షించుకుంటూ తమ చుట్టూ తామే ఈ బంధాన్ని కలిగించుకుంటున్నారు. ఆ శబ్దాది విషయాల చేత పోషించుకుని జనులు నాశనం పొందుతున్నారు. అంచేత ఈ ఆవరణ మనకి ఏర్పడిందంటే ఎలా ఏర్పడిందంటే మనమే మన చుట్టూ కట్టేసుకున్నాం. నేను నాది, ఇది ఇష్టం, అది కాదు, వాళ్ళు నా వాళ్ళు, ఇది ఇలా, నాకు ఇలా ఉండాలి, నాకు అలా ఉండాలి, నాకు ఇలా లేకపోతే కుదరదు, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, నాది ఎంతో గొప్పది అనుకుంటే ఇవన్నీ నాది 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 అనుకుంటే చుట్టూ అల్లేసుకున్నాం గూడు. ఇంకా ఈ నాదిని ఛేదించుకుని బయటికి రాలేకపోతున్నాం. నేను అంత ప్రమాదమైంది కాదు, నాదే ప్రమాదం. నాదే నీ చుట్టూ, నేను చుట్టూ నాది నేను చుట్టేసుకున్నానండి. అవును, ప్రతి నాది 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 దాంతోనే నాది అంటే నా ఇష్టాలు, నువ్వు నావి, నాకు ఇలాగే నచ్చుతుంది, నేను ఇలాగే ఉంటాను, ఇలా ఉండకపోతే కుదరదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇది నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద ప్రేమ, ఇలా ఇలా ఏవో అహంకారాలు, మమకారాలు. అరే ఈ నాది నాది అన్నదంతా పట్టు పురుగు తన నోట్లోంచి వచ్చే నూలు చేత తాను చుట్టూ తానే గూడు కట్టుకుని దానిలో చిక్కి మరణించినట్లు
అయినట్లు ఈ నేను చిదంశ స్వరూపమై తెలివి స్వరూపమై ఉన్న ఈ నేను నాది అన్న అజ్ఞాన భావం చేత ఈ ఇంద్రియ విషయ వ్యామోహాలలో చిక్కుకుని తన చుట్టూ తానే భయంకరమైన అది బూడిని అల్లుకుని ఈ జనులందరూ నాశనం అయిపోతున్నారు. ఆవరణం చేత మోయబడిన వారందరికీ వివేకం లేదు. ఇంకంటే ఆ నాదిలో ఉన్న వాళ్ళకి ఎంత చెప్తే వివేకం కలుగుతుంది. కలిగినా సరే ఆ గూడెని వదిలి బయటికి రావడం ఇష్టం ఉండదు. అంతే మరి ఇవాళ వాళ్ళందరూ కూడా వివేకం లేకపోవడం చేత పామునందు తాడుబుద్ధి వలె సద్వస్తువు కాని దాని యందు వస్తు బుద్ధి తోస్తుంది. పాముని చూసి కాడనుకుని పగిలించుకుంటే ఏమవుతుంది? చంపేస్తుంది. అలాగే నేను కానిది నేను అనుకుంటే నాశనం చేసేస్తుంది. సో మన నాశనానికి ఎవరమ్మా కారణం? ఎందుకు? నాది పట్టుకోవటం వల్ల. నేను కాని దేహం నేను అనుకుంటే నాదొస్తుంది. పావుంటే తాడే మనం ఇప్పుడే ఇక్కడ పెట్టాను తాడే అని పట్టుకుంటే ఊరుకుంటుందేమిటి? అలాగే నేను కాని శరీరము నేను అన్న మోహంతో జనులందరూ సర్పం చేత చంపబడిన వారి వలె నశిస్తున్నారు. చేత సద్వస్తు తోచుట స్వభావమే. రజ్జు బుద్ధి వలె వస్తువు కాని దాని యందు వస్తు బుద్ధి తోచడం స్వభావమే గనుక అఖండమే నిత్యమై అద్వైమై తన నిర్మల జ్ఞాన తేజస్సు చేత స్వయముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అనంత వైభవము కలిగిన ఆత్మస్వరూపమైన నువ్వు సూర్యుడిని రాహు కప్పినట్లుగా ఇదిగో ఈ త్రిమోమయ మాయావరణ నేను కాని దేహం నేను అనే మాయావరణ కప్పివేగా ఈ నేను అనబడే పురుషుడు తన స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయాడు. అంటే జైల్లో ఉన్న వాళ్ళకి ఇంక జైలే లోకం కదా. జైల్లోనే పుట్టారు ఆ పిల్లలు, జైల్లోనే పెరుగుతున్నారు. వాళ్ళకి ఇంకో బాహ్య ప్రపంచం ఎట్లా తెలుస్తుంది? నేను ఈ శరీరం ఇంకా నావి అనేటువంటి గూట్లో చిక్కుకున్న వాళ్ళకి ఇంక బాహ్య ప్రపంచం ఎలా తెలుస్తుంది? అనంతమైన సత్య వస్తువు ఎట్లా తెలుస్తుంది? అంచేత వారు స్వరూప జ్ఞానాన్ని మర్చిపోయి మోహము అనే మోసలి చేత మింగబడి ఆ మోహము చేత తాను కాని శరీరాన్ని తానని తలచి కామ క్రోధాదులను కూడి బుద్ధి చెడిపోయి ఆ బుద్ధి యొక్క అవస్థలను అన్నింటినీ తనవిగా భావించి దాని చేత విషము నిండినటువంటి అపార సంసార సముద్రంలో మురుగుతూ తేలుతూ ఏ గతి లేక భ్రమించుచూ ఉన్న విధముగా రజోగుణ విక్షేప శక్తి ముక్తైన చెడ్డ చేస్తుంది మనకి. తమోగుణేమో ఇట్లా కప్పేసింది, ఇక రజోగుణం గొప్ప విపత్తును తెచ్చి పెడుతోంది. సూర్యకిరణాల చేత కలిగిన మేఘ పంక్తులు ఆ సూర్యుడిని కప్పి వ్యాపించి వృద్ధి అగునట్లా ఆత్మయందు అజ్ఞానం చేత కలిగిన ఈ అహంకార మమకార బంధము నాయందే ఆ జ్ఞాన సూర్య స్వరూపమే నేను వెలుగుతున్నాను. నాయందే అజ్ఞానము చేత అహంకార మమకార బంధము కలిగి నా ఆత్మను తప్పి తాను వెలుగుతోంది. అహంకారం పెరిగిపోతుంది. ఏ చిన్మయ స్వరూపము వల్ల ఉండగలిగిందో ఈ నేను ఈ అహంకారం అది ఆ చిన్మయ స్వరూపాన్ని కప్పేసి తాను బాగా పెరుగుతుంది. అయితే వానాకాలం నుండి మేఘావృత జన్మున మంచును చలిగాలిను అధికమై జనులకు దుఃఖము కలుగు విధముగా తమోగుణ ఆవరణ శక్తి ఆత్మను తప్పినప్పుడు రజోగుణ విక్షేప శక్తి ఆ అజ్ఞానిని
మోహము చేత తాను కాని దేహమును తానుగా భ్రమింప చేసేసి ఇక నానా విధ దుఃఖముల మిక్కిలి కష్టపడుట చేత ఈ రెండు శక్తుల చేతనే పురుషుడికి బంధం కలుగుతోంది. ఆవరణ విక్షేపం. నేనెవరినో నేను మరిచిపోవడం ఆవరణ, అది తమోగుణ లక్షణం అయితే, నేను కానిది నేను అనిపించి అనేకత్వాన్ని చూపించి భ్రమింప చేయడం రజోగుణ లక్షణం, అది విక్షేపం. ఈ రెండిటి చేతనే జీవుడికి బంధం కలుగుతుంది. ఈ సంసార వృక్షమునకు తమస్సే ఆవరణే బీజం, తప్పకపోతే గొడవే లేదుగా. దేహాత్మ బుద్ధే దాని నుంచి ఉద్భవించిన అంకురం, నేను లేచొచ్చింది. దాని మీద రాగమే మొలక. నేను నాది అనుకుంటూ చేసుకునేటువంటి కర్మలే దానికి జలం. ఈ దేహమే దాని చుట్టూ మనం తవ్వుకున్న బోధే. దీనిలో పడిగా చస్తున్నాం. మరి ప్రాణాలే కొమ్మలు, ఇంద్రియాలే వాటి చిగుళ్ళు, విషయాలే పువ్వులు. బహువిధ కర్మల చేత కలిగిన బహువిధ దుఃఖములే ఫలములు. అనేక నేను నాదం చేసుకుంటూ దానివల్ల వస్తున్నటువంటి దుఃఖాలే ఫలాలుగా ఉన్నాయి. ఆ వృక్షమందు వసించు జీవుడే దీనిని భక్షించే పక్షి. ఆ చెట్టు మీద నేను నాదనుకుంటూ తిరుగుతున్న జీవుడే ఆ దుఃఖము అనేటువంటి ఫలాలను భక్షించే పక్షి. అజ్ఞానము చేత కలిగిన జీవులకు జనన మరణ జరా దుఃఖాదులను సర్వదా కలుగు చేయు ఈ అనాత్మ సంసార బంధము అనాది అయినను స్థుతి ప్రమాణమని నమ్మి అజ్ఞానం చేత కలిగినటువంటి నేనెవరో నాకు తెలియని అజ్ఞానము చేత కలిగినటువంటి ఈ జీవుడికి జనన మరణ జరా దుఃఖాదులను సర్వదా కలుగు చేస్తూ ఈ అనాత్మ తాను కాని అనుకున్న అనాత్మ ఈ సంసార బంధానికి అనాదియే అయినను, ఎప్పటి నుంచో ఎప్పుడుందో మనకి తెలియందే అయినను శృతిని ప్రమాణమని నమ్మాలి. వేదాలు శాస్త్రాలే ప్రమాణమని నమ్మి దాని యందు చెప్పబడి ఉండు స్వధర్మాలను నిష్కామముగా అనుష్ఠించుట చేత కలుగు అంతఃకరణ శుద్ధితో, అంటే ఈ సంసార బంధం తొలగాలంటే నాకు ఏనాటితో లేండి, ఏమో ఇన్ని జన్మల నుంచి వస్తుందో నేను దేహాన్నన్న భావన అయితే నాకు గాఢంగా ఉంది. దాని వలని ఈ మోహాలు ఎంత తెలిసినా సరే విడిచిపెట్టలేని మాయలో దీనిలో పడిపోయేటువంటి లక్షణాలు నాలో ఉన్నాయి. మీకు ఎవరికి లేవేమో మరి, అంచేత ఉన్నాయి. అవి పోవాలి అంటే అసలు నాకు పోవాలని అనిపించాలి కదా. ఒక్కవేళ నీకు పోవాలి అంటే ఈ జీవితంలో కలుగుతున్నటువంటి కష్టసుఖాది అనుభవాలు, ఈ మాయా మోహాలు అన్నిటినీ ఒకసారి పరిశీలించి చూస్తే పుట్టాం పిల్లలకి చావడమే కదా, ఎలా పుట్టామో తెలవక చచ్చి మళ్ళీ నేను ఏమవుతాను అన్న చిన్న ఆలోచన కలిగితే అట్టివాడు ఈ అనాత్మ సంసార బంధమును, అది ఎప్పటి నుంచో ఉంటే ఉండని, దాన్ని నేను పోగొట్టుకోవాలంటే శృతిని ప్రమాణమని నమ్మాలి. వేదాలని ప్రమాణాలు అని నమ్మాలి. నాకు నిజమైన సమాధానం వేదముల యందు మనకి భగవంతుడు ఇచ్చాడు అని దానిని నమ్మి దాని యందు చెప్పబడి ఉండు స్వధర్మాలను నిష్కామంగా అనుష్ఠించాలి. దానిలో నీ ధర్మం ఏదని నీకు చెప్పారో చెప్తారు. మరి మీరు ఆశ్రయిస్తే వేదాలు చెప్తాయి, సద్గురువులు చెప్తారు. వాళ్ళు చెప్పిన దానిని ఏది చెయ్యమంటారో దానిని నిష్కామముగా చేయాలి. నిష్కామంగా అంటే నాకు చేస్తే అది వస్తుంది, వచ్చేసి ఇది వస్తుంది, ఇచ్చేస్తే అది పోతుంది, వచ్చేసి ఇది వస్తుంది, ఇది రావాలి, అది పోవాలి, ఇది ఇలాగే ఉండాలి, అవి కాదు. అవన్నీ చేస్తున్నాం, అది కామంతో చేస్తున్నాం. అలా లేకపోతే నాకు కుదరదండి అంటే అలా ఉండాలని కోరికతో కదా పనిచేస్తున్నావు. చేయడం అయితే చేస్తాను, అలా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అని చేయాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తావమ్మా, అవ్వకపోతే ఆరడి పడకూడదు. అదంతే, అవ్వవలసినప్పుడు అవుతుంది అనుకుని ఉండగలగడం,
అంతే తప్ప ఆరడబడ్డామంటే ఏమిటి, ఎవరికి కష్టం, మనకే కష్టం. అలాగే నిష్కామంగా చెయ్యాలి. ధర్మాలు ఉన్నాయి కుటుంబానికి, సంసారానికి, ఎంతవరకు అంత తప్ప అక్కడ మనం ఏ విధంగానూ మరి అయ్యింది అవ్వలేదు, జరిగింది జరగలేదు, ఇలా అవ్వాలి అలా అన్న ఏవి పెడి అక్కడ కామన్ ఉంటేనే అవన్నీ కావాలనిపిస్తూ ఉంటుంది. కామన్ లేకపోతే అవన్నీ కావాలనిపించదు. ఉన్నవాడు ఎన్నటితో కూడిన ఈ దిమ్మని తీసేస్తే మాత్రం ఎందుకుంటాడు? ఎలా ఉంటాడు? హాయిగా ఉంటాడు. ఏం హాయిగా ఉంటాడు? దుఃఖస్పర్శ ఉంటే హాయి మాట. దుఃఖం ఉంటే హాయి గురించి మాట్లాడతాం. దుఃఖమే లేదు స్వరూపం కదా అది. దుఃఖమే అసలు హాయి అనడానికి. దుఃఖం ఉన్నవాడు హాయి అంటాడండి. అక్కడ హాయి అనేది ఏమిటి అదే తెలుసుకోవాలి. ఎలా ఉంటాడు ఇప్పుడే చూసుకోవాలి. ఉన్నాడంతే, ఉన్నాడంటే ఉన్నాడు. ఇప్పుడే చూసుకోవాలి. అది ఈ శరీరం ఉండగానే చూసుకోవాలి. చూసుకుంటే ఓహో ఈ అంగాంగములేవి లేకపోయినా ఉండగలవాడని నేను. కొన్ని అంగములు పనిచేయకపోయినను ఉన్న ఆ తెలివి స్వరూపము అన్ని అంగములు పనిచేయకపోయినను ఉన్నది. కాబట్టి అంగాంగములతో కూడిన శరీరము పుట్టక ముందు ఉన్న ఏ ప్రకాశ స్వరూపమైన నేనున్నానో అది శరీరము పుట్టి క్షణానికి వికారాలను పొంది క్రమేపీ నశించి మరణించినను నేనున్నాను. అది అందుచేత ఇప్పుడే చూసుకోవాలి. ఇది బతికుండగానే చూసుకోవాలి. చచ్చిపోయాక చూడడానికి అక్కడ ఎట్లా దేని మరి వెళ్ళిపోతుందిగా ఆయువు. చచ్చిపోయాక చూద్దుగానే తల్లి. అందుచేత ప్రతి క్షణము వికారము చెంది పాణిపాదాదులు నశించిన దాని శక్తులు నాశనం అవ్వకుండా ఉన్నట్లు హస్తపాదాది అవయవ ఆకార శరీరము నశించినను నాశనము చెందక ఇది మన పరిశీలించి చూసి ఓహో కొన్ని పోయినా మిగిలే ఉన్నాను, అన్నీ పోయినా మిగిలే ఉంటాను అని స్వయంగా తాను పరిశీలించుకుని నాశనము చెందక నిత్యమై పరిశుద్ధమై దేహము యొక్క షడ్భావ వికారములు, దాని ధర్మములు, కర్మములు, అవస్థలు వీటన్నిటికీ సాక్షి మాత్రంగా ఉన్నాను. ఉన్నావా లేదా? ఉండి తన్ను తెలుసుకొని నియామకముగా అంటే ప్రేరేపించినదై ఓహో ఈ దేహేంద్రియ మనోబుద్ధ్యాది సంగాదములకు అన్నిటికీ సాక్షిగా దానికి ప్రేరణ చేసే శక్తిగా ఉన్నాను. ప్రేరేపించినదిగా ఉండు తన్ను తెలుసుకొని నియామకముగా ఉండు ఆత్మ ఎట్లగును ఎప్పటికి ఆత్మ కాజాలదు. మూఢుడు చర్మము, మాంసము, అస్థి, మలము, మూత్రముల రాశియగు జడదేహమే ఆత్మ అని తలుస్తాడు. మూఢుడు ఎవడో మూఢుడు మేము అంత పెద్ద జ్ఞానులు అనుకుంటున్నాం. మూఢుడు చర్మము, మాంసము, హస్తి, జలం, మలము, మూత్రములు రాసి జడమైన దేహమే తానని తలంచును. అల్ప వివేకము కలిగిన కర్మజ్ఞాని దేహము, జీవుడు రెండింటినీ చేర్చి నేను అని ఎంచును. అల్ప వివేకం ఇంతో అంత కాఫీ శాస్త్రాలని విని ఇంతో అంత జ్ఞానం కలిగి ఇప్పుడేమనుకుంటాడు అంటే అల్ప వివేకము కలిగిన జ్ఞాని, కర్మజ్ఞాని దేహము, జీవుడు రెండింటిని కలుపుకుని నేను అంటాడు. వాడికి కొంచెం బొత్తిగా ఉత్తమూడంగా దీన్నే పట్టుకు వేలాడడం లేదు. దేహమును ఈ జీవుడును ఈ రెండింటిని కలిపి నేను ఉన్నాను అంటున్నాడు. ఇక బాగా విచారణాశీలుడై దృఢమైన వివేక జ్ఞానము కలిగిన మహాత్ముడు ఈ దేహ విలక్షణమై తన్మయముగా నుండు పరమార్థ బ్రహ్మస్వరూపముగానే తన్నెప్పుడు చూచుచుండును. బుద్ధి విచారణతో పరిశీలించి చూశాడు. ఈ దేహము ఒకడు పూర్తిగా దేహం తానైపోయి అతి మూఢుడై ఉంటున్నాడు. ఒకడు
ఇంకొకడు కొంచెం అల్ప జ్ఞానం కలిగి ఉమ్, ఉన్న కర్మజ్ఞాని ఈ పనులు ఆ పనులు చేస్తున్నాడుగా మరి అవును. ఇలా అటువంటి కర్మజ్ఞాని దేహము జీవుడు నేను అనే జీవుడు ఈ దేహము రెండింటినీ చేర్చి నేనని ఎంచుకున్నాడు. ఉమ్, నేను జీవుణ్ణి దేహము నాది అంటున్నాడు. అంటున్నాడు. అవును. మరి అది ఎవరో మనమే చూసుకోవాలి. అవును. నేనే అంటున్నా. అయితే ఇంకా బాగా విచారణశీలుడై అవునా మూఢముగా ఈ శరీరమే పంచభూతాత్మకమైనటువంటి మాంసపు ముద్దే నేనా ఉమ్, కాదు. ఇక దీని యందు నేనంటూ ఉమ్, ఈ మేనునే నేను అనుకుంటూ ఉమ్, ఈ కర్మలు చేస్తున్నటువంటి ఇది నేనా ఈ నేనా ఉమ్, కాదు అని విచారణ చేసి మరి నేనెవరు అని తన్ను తాను చూసుకున్నటువంటి ఉమ్, విచారశీలుడు దృఢమైన వివేక జ్ఞానము గల మహాత్ముడు. వాడికి ఖచ్చితంగా వివేకంతో అన్నిటినీ వేరుపరచి దేని యందు నేను అన్నటువంటి స్వయం ప్రకాశము లేదు. ఉమ్, దేనికి అదేది నేను కాదు అని బాగా దృఢమైన వివేక జ్ఞానం కలగాలి. అది దేని అటువంటి దృఢమైన వివేక జ్ఞానము కలిగినటువంటి మహాత్ముడు ఈ దేహ విలక్షణమై తన్మయముగా నుండు ఈ దేహమునకు విలక్షణమై దీనిలో నేనంటూ మేనట్టుకు తిరిగేటువంటి నిద్రలో పోయి మెలకువలో వచ్చి తైతక్కలాడేటువంటి జీవభావము కూడా నేను కాదని ఉమ్, మరి ఈ దేహ విలక్షణై తన్మయమై స్వయముగా ఉండు ఉమ్, పరమార్థ బ్రహ్మస్వరూపముగానే తన్ను తా చూస్తున్నాడు. స్వయంగా నాకు నేనే ఏమీ అనుకోకుండా స్ఫురిస్తూ ప్రకాశిస్తూ ఉన్నాను. ఇవి అన్నీ నా చేత తెలియబడుతూ తొలగిపోతున్నాయి అని తెలుసుకుని ఉమ్, అప్పుడు తన్నెప్పుడూ చూచువాడు దేహాత్మ బుద్ధియే మనుషులకు జన్మాది దుఃఖ బీజం అవడం చేత ఉమ్, అప్పుడు బాగా తెలుసు ఈ దేహం నేను అనుకోవడం వల్ల ఆ, మరి మనుషులకి ఈ జన్మ మృత్యువులనేటువంటి దుఃఖానికి కారణం అవ్వడం చేత ఉమ్, ఈ ఛాయా శరీరము ప్రతిబింబము ఉమ్, ఈ శరీరము నీడ వంటిది ప్రతిబింబము రాజ్యము తనువు మనస్సు యొక్క వ్యవహారాలు ఈ తనువై స్వప్న శరీరము వీని యందు ఆత్మబుద్ధి నుంచని రీతి ఈ జాగ్రత్త అవస్థలో గాని ఈ స్థూలమైనటువంటి ఈ శరీరము ఊరికి అది పుట్టి దృశ్యమే గాని సత్యం కాదు. అలాగే అది ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా ఇది కనబడుతుంది మెలకువలో ఇది దృశ్యమే కానీ సత్యం కాదు. కాదు. దాన్ని నువ్వు పట్టుకుని ఏడిస్తే సత్యమే ఏడిపిస్తోంది. మరి ఇది దృశ్యమే గాని సత్యం కాదు. జాగ్రత్త అవస్థలో స్థూలముగా కనిపించే ఈ శరీరము ఈ స్థూలముగా కనిపించే జగత్తు కేవలము సాక్షినే నాకు దృశ్యమే గాని సత్యము కాదు. అలాగే మనోరాజ్యమైన మరి స్వప్నం అంతేనా? అవును. ఆ స్వప్నంలో మళ్ళీ ఒక శరీరం భావనా శరీరం ఉంటుంది. అది స్వప్న శరీరం. దీని యందు కూడా ఆత్మబుద్ధి లేదు. అది సత్యము కాదు, సదా ఉంటున్నది కాదు. కాబట్టి నేను కాదు. కాబట్టి దాని యందు కూడా తాదాత్మ్య బుద్ధి ఉంచని రీతిని చర్మ మాంస శల్యాది వికారమైన ఈ స్థూల దేహమందు ఆత్మబుద్ధి కొంచెమైనను పెట్టడు. ఇంకా పెట్టడు. అది నాకు దృశ్యం కదూ. ఉంచక ప్రయత్నము చేత మాటికి ప్రయత్నము చేత ఆ బోధని ఆ వివేకాన్ని ఇది నాకు దృశ్యము, ఇది నేను కాదు, దీనికి ప్రకాశాన్ని నేను అని మాటికి ప్రయత్నము చేత దాన్ని దూరము చేసుకోవాలను. దాన్ని కౌగిలించేసుకుని దానిలో పనుండి ఇది అదే కదా అది ఇదే కదా అంటే ఎట్లాగమ్మా? ఎంత తట్టుకుని ఉన్నారో చూసుకోండి. మీరే కాదు ఎవరైనా సరే. మరి ఉండి ప్రయోజనం ఏమిటి ఇంత బోధల వల్ల?
కాబట్టి దీని మీద నేను ఆత్మను నేను ఈ దేహమునే నేను అనేటువంటి బుద్ధి కొంచెం కూడా ఉంచకూడదు. మెలకు వచ్చింది అంటే ఈ స్థూల శరీరము ఇది నాకు దృశ్యమే గాని ఇది నేను కాదు. దీనివల్ల కనిపిస్తున్న స్థూల జగత్తు కూడా నాకు దృశ్యమే గాని ఇది నేను కాదు. నేను వాటికి సాక్షిని, వాటికి ప్రకాశాన్ని కూడా నేను అని ఈ స్థూల దేహమందు ఆత్మబుద్ధి పెట్టుకోకుండా మరి దానిని దూరము చేసి సర్వాత్మకమైన సచ్చిదానంద ఘనమైన నిర్వికల్ప బ్రహ్మమునందే ఆత్మ బుద్ధిని పెట్టుకోవాలి. సచ్చిదానందమై ఉన్నది, ఎప్పుడు ప్రకాశిస్తూ శాశ్వతమై ఉన్నది. అవునా? సర్వాత్మకమైన అన్నిటినీ ప్రకాశింపచేస్తున్నది, చిదానంద ఘనమైనది, తనకి తానే ప్రకాశిస్తూ తనకంటే అన్య వస్తువు లేక ఆనందమే తానై ఉన్నది. నిర్వికల్ప బ్రహ్మము, అదే ఏ వికల్పాలు లేవు. దాని యందు అది నేను అని దాని యందు ఆత్మబుద్ధిని ఉంచుకుని అది నువ్వుగా ఉంటూ 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 ఉంటే మనోనాశనము చేసుకోగలుగుతావు. అలా చేసి పరమశాంతిని పొందుదువుగాక, అంతే తప్ప ఊరికే వినడాలు మన వ్యవహారాల్లో మనం ఎలా ఉన్నామో చూసుకుంటే ఏ విచారణ లేక వివేకము లేక సాధన అంతకంటే లేక తెలిసి లాభం ఏమిటి అని మనమే చూసుకోవాలి. అప్పుడు నీకు భయమే లేదు, భవం అసలే లేదు. ఇంకేం పడతావు? పుట్టడానికి కారణం లేదుగా. కాబట్టి మామూలుగా తెలియడం కాదమ్మా, వేదాంత అర్థాలను బాగుగా సూక్ష్మముగా ఎరిగినటువంటి విద్వాంసుడే అయినను కూడా, మరి బాగా ఎరిగే ఉన్న విద్వాంసురాలు కదా మీరే మీలాంటి వారు అందరూను. ఎరిగి ఉన్నవాడైన భ్రమ చేత అసత్తైన దేహాదుల యందు అజ్ఞాన మలం ఉండడం చేత, భ్రమ చేత అసత్తైన దేహాదుల యందు నేనను బుద్ధి ఎంత వరకు వదలకుండా వేదాంత విజ్ఞానం అంతా ఉంది. వాళ్ళు తెలుసుకున్నాడు, అవును ఇది అది అని చెబుతున్నాడు కదా మరి అంటాడు. కానీ ఎంత విద్వాంసుడైనా సరే భ్రమ చేత అసత్తైన దేహాదుల యందు కేవలము దృశ్యం అవుతుంటే, ఈ దృశ్యాన్ని ప్రకాశమును నేనే ఉన్నానని తెలుసుకుని కూడా ఈ దృశ్యమైనటువంటి దేహాదుల యందు నేను అన్న బుద్ధిని ఎంతవరకు వదలకుండా ఉంటాడో అంతవరకు అతనికి మోక్షం అన్నమాట వాడితో కూడి ఉండనే ఉండదు. అంటే వాడికి మోక్షం అన్నదే లేదు. ఇంకంతే. ఎంత బాగా చెప్పారు చూడండి. చూసి లాభమే ఉంది. తెలుసుకోవాలి, ప్రత్యక్షం తెలుసుకోవాలి, తెలుసుకొని వదులుకోవాలి. వదిలేయి అంటుండే. గట్టిగా పట్టును వదిలేసా అంటున్నారు. జీవితంలో ప్రతి క్షణం జరుగుతున్న సంఘటన ప్రభావాలకి నేను ఎట్లా లోనైపోతున్నానో చూసుకోవాలి. తెలిస్తే ఎలా వదులుకోవాలో కూడా తెలుస్తుంది కాబట్టి వదులుకోవాలి. మరి నాకు తెలుసు, నేను వదులుకున్నాను, నాకు తెలుసు అంటున్నావు, దాని తాకిడిలో పడిపోతుంటే ఎవరు వదలలేరో వారు దుఃఖపడతారు. కర్మేంద్రియములు 5 ఇప్పుడు అన్నమయ కోసం అయిందా దిబ్బ? కర్మేంద్రియములు 5 ప్రాణములతో కూడి ప్రాణమయ కోసం. కర్మేంద్రియాలు ఉన్నాయి కదమ్మా, వాక్ పాణి పాద పాయో ఉపస్థలు, ఈ 5 పంచ ప్రాణాలతోటి కూడిన దాన్ని ప్రాణమయ కోసము అంటారు. అంటే ఈ ప్రాణము వల్ల ఈ 5 ఇంద్రియాలు వదులుతున్నాయి. కర్మేంద్రియాలు 5 ప్రాణముతో కూడి ప్రాణమయ కోసం అగును. ముందు చెప్పిన అన్నమయ కోసము ఈ ప్రాణమయము చేత పూర్ణముగా తన క్రియలను ప్రవర్తిస్తుంది. ఈ ప్రాణమయ కోసం లోపల ఉండడం వల్ల ఈ అన్నమయ కోసం పనులు చేయగలుగుతుంది. వాయు వికారమై దాని వలననే అంతర్బహిర్గత గమనాగమనాలు, ఇదంతా వాయు యొక్క వికారం. దానిలాగానే ఆ వాయువు యొక్క వికారాలనే లోపలికి వెలుపలికి పోవడం రావడం కలిగినదై ఇష్టము అనిష్టము
అన్యమైనది తనది అని కొంచెమైనను తెలియక పరతంత్రముగా నుండుట చేత ఈ ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాజాలదు. నేను నాది అన్నది దానికి అస్సలు లేదు. చెప్పాం కదా, మన చేమలోను, దోమలోను, కుక్కలోను, నక్కలోను, అన్ని ప్రాణులలోను ఇష్టము అనిష్టాలు లేవు. దేనిలోకి వెళ్ళి వస్తుంది దానికి ఇష్టాలు లేవు. నాది ఇతరము అన్నటువంటి కొంచెమైనను లేకుండా స్వతంత్రముగా దానిని ఎవరో కదిలిస్తూ ఉంటే అది కదులుతోంది తప్ప దానికి నేను నాదన్నది ఏదీ లేకుండా చేత ఈ ప్రాణమయ కోసము కూడా ఆత్మ కాదు కదా. కాదు. ఇక జ్ఞానేంద్రియములు 5 కూడి కర్మేంద్రియములు ప్రాణము కలిసి ప్రాణమయ కోసం. ఇక జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా, వాటితో కూడినటువంటి మనస్సునే మనోమయ కోసం అంటారు. శబ్దస్పర్శ రూప రసగంధాలైన 5 జ్ఞానేంద్రియాలతో కూడిన నేను అన్న తలంపుల రూపమైన మనస్సునే మనోమయ కోసము అంటారు. అది ఇది నాది నేను అని అక్కడ ప్రాణమయ కోసం పాపం ఏమీ లేవు. ఈ మనోమయ కోసం ఏం చేస్తుందంటే ఇది నాది ఇది నేను అని వికల్పాలకు కారణమై నామాది నానా వృత్తి భేదాలతో వాళ్ళు వీళ్ళు అది ఇది అక్కడ ఇక్కడ అనేక తలంపు భేదాలతో మహాబలము గలదై ముందు చెప్పబడిన ప్రాణమయ కోశ పూర్ణమై మళ్ళీ ఆ ప్రాణమయ కోసం నిండా ఇది ఆక్రమించుకుని ఉంది లోపల. అన్నమయ కోసము నిండా ప్రాణమయ కోసము ఉండడి చేతనే స్థూలమైన శరీరమునందున్న కరచరణాది అవయవములన్నీ కదిలి పనులు చేయగలుగుతున్నాయి. అలాగే అటువంటి దానికి నేను నాది స్వపర భేదాలు లేకుండా అన్నిటి అందు సమానంగా వెళ్ళడం రావడం గమనాలు చేస్తూ ఉంటుంది. దానికి స్వయం ఎవరో ప్రేరణ చేస్తే చేయగలిగేదే తప్ప దానికి అదే చేయలేదు కాబట్టి, స్వయంగా ఉండలేదు కాబట్టి అది కూడా ఆత్మ కాదు. ఈ మనోమయ కోసం పంచ జ్ఞానేంద్రియాలతో కూడి కదా మనస్సు అంటే నేను నాది అన్నటువంటి అహంకారం అంటే అదేగా మరి అహంకారం. అహంకారంతో కూడి ఇది నాది అది నాది కాదు ఇది నేను అని వికల్పాలతో ఉండి నామాది నానా వృత్తి భేదాలతో వాళ్ళు వీళ్ళు అది ఇది అనేటువంటి భావాలతో ఆ బలము గలదై ముందు చెప్పబడిన ప్రాణమయ కోశ పూర్ణమై దానిని పూర్తిగా వ్యాపించి ఉంటుంది. ఆ ప్రాణమయ కోశంలో నిండిపోయి ఈ పంచ ఇంద్రియాలతో పంచ విషయాలతో నేను నాది వాళ్ళు వీళ్ళు అహంకారం దాని బలం ఇంత అంతా కాదు, అసలు ఇంత బలంగా ఉంటుంది. పంచేంద్రియములను పంచహోతల హోమము చేయు వారి చేత పంచేంద్రియములను హోమము చేయు వారి చేత శబ్దాది విషయములను నేతితోనూ వాసనలు అనేటువంటి సమిధులతోనూ ఉంచబడి మిక్కిలి జ్వలించుచున్నటువంటి మనోమయ అగ్ని ప్రపంచమునంతటి దహించి పారవేయగలదు. ఎలా పెరుగుతోందంటే పంచ జ్ఞానేంద్రియాలతోటి కదూ, శబ్దాది విషయాలతోటి పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటి సమిధలతోటి, అలాగే శబ్దాది విషయాలు అనేటువంటి నేతితోటి, అనేక విషయాలు అనేటువంటి సమిధలతోటి బాగా పెంచబడి మిక్కిలి జ్వలించుచున్నటువంటి బాగా భగ 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 అహంకార మమకారాలతో ఈ మనోమయమైన ఈ అగ్ని ఈ ప్రపంచమును అంతటినీ దహించగలదు. తాపమును మోహమును కామమును కలిగించగలదు. మరి దానిలో పడిన ఇంధనాలు అలాంటివి. దాని అహంకారం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. కోపాలి తాపాలి అహంకారాలు మమకారాలు రాగాది ద్వేషాలు వేసే కొలది ఇంద్రియ విషయాలు అనేటువంటి మరి శబ్దాది విషయాలు అనేటువంటి నెయ్యి పోస్తున్న కొలది వాసనలనే సమిధలు దానిలో వేస్తున్న కొలది అది విజృంభించి విషయ వ్యామోహాలతో రాగ ద్వేషాలతో ప్రపంచమంతా ఆక్రమించేసి కన్ను మిన్నును గారికి ప్రవర్తిస్తుంటుంది. మనస్సు కాక అసలు నిజం చెప్పాలంటే ఈ మనస్సు కాక వేరే అవిద్య లేదు. దీని వ్యామోహం వేరే వ్యవహారం అది తప్ప అసలు వేరే అవిద్య లేదు. అదే మనమే కోసం.
అదే బంధహేతువగు అవిద్య. ఆ మనస్సు పెరిగిన అన్నీ పెరుగుతాయి, ఆ, అది నశించిన అన్నీ నశిస్తాయి. నశిస్తాయి. దానిలో హామృదయాలు వేయకపోతే ఏ అగ్ని మాత్రం మండుతుందండి? మనకు వెయ్యొద్దు. కాకపోతే ఇంద్రియ విషయాలు అనేటువంటి నెయ్యి పొయ్యకు, అంతంలోనే సమిధులు వెయ్యకు. వేసే కొద్ది మనకి అవే కదా అస్తమానం పడేస్తున్నాం. మరి అవును, మరి ఆ, అంటే భగభగా మండిపోతుంది రాగద్వేషాలతో, అహంకారం మమకారాలతో అణచడానికి వీలు లేక విజృంభిస్తున్నది ఇదే మహా అవిద్య. ఇదే భవబంధాలకి కారణమవుతుంది. ఆ మనస్సు పెరిగిందా, పెరుగుతున్న కొద్ది అవన్నీ విషయభోగాలు, విషయ వ్యామోహాలు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాయి. అది నశించిందా అన్నీ నశిస్తాయి. దాంట్లో ద్రవ్యాలు వేయకపోతే ఆ హోమగుండం ఆరిపోయినట్లు మనస్సు అడిగినవే దానికి ఇవ్వకపోతే అది నశించిపోతుంది. ముందు ఏ వస్తువు లేదు, అటువంటి స్వప్నావస్థలో నిద్రపోతున్నాం, ఏం లేదు. దానిలో మనసే తన స్వార్థము చేత భోక్త మొదలైన వాటిగా అదే తన భావాల చేత కనపడి స్వప్న జగత్తునంతటిని ఎలా కలగజేస్తుందో చూస్తున్నారా? నిద్రలో ఏమీ లేకుండా ఎంత ఎప్పుడు దాని స్వార్థంతో నేను వేచేస్తుందో వచ్చి దాని వచ్చినట్టల్లా ఆక్రమించేసి పెద్ద స్వప్న జగత్తునంతటిని ఎలా కలుగు చేస్తోంది కదా. ఏ బ్రహ్మదేవుడు చేశాడు అక్కడ? అలాగే ఇదిగో ఈ జాగ్రత్త అవస్థ యందు కూడా మనస్సు వల్ల కలిగిందే ఇదంతా. కలలో ఎలాగ మనసు భావరూపకంగా వ్యవహారం అంతా అదే కల్పించేసి, జగత్తుని కల్పించేసి, దానిలో కష్టసుఖాది అనుభవాలను కల్పించేసి, జీవజాలాన్ని కల్పించేసి, దానిలో ఒక రూపం నేను అనిపించేసి, ఏడిపించి నవ్వించి కాసేపు ఆట ఆడి 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 పోతుంది. అది ఆ మనస్సే. అవును, అదే మనస్సు మళ్ళీ జాగ్రత్త అవస్థ అప్పుడు భావనామయ రూపాన్ని, భావనామయ దేహాన్ని ధరించింది. ఇప్పుడేమో స్థూల రూపాన్ని ధరించింది. ఇప్పుడు ఇది కూడా మనస్సు ఆడే ఆటే. అంటే అదే అది ఆడిస్తుంటే దాని నుంచి ఆడిస్తున్నాం మనం ఎవరున్నారు? అదే. కాబట్టి అదే మనస్సు స్వప్న జగత్తుని ఎలా అలాగే జాగ్రత్త అవస్థ ఎందుకు కూడా మనస్సు చేత కలిగిన కనపడిన అన్నీ కూడా ఆ మనోవికార విలాసాలే. దాని భావనలే ఎలా ఉన్నాయి అలా వ్యవహారం జరిగిపోతుంది కదండి. జరుగుతుంది. నిద్ర లేచి నిద్ర పడుకునే వరకు మనసులో కలిగిన భావాలకు అనుగుణంగా అహంకార వికార మమకార దుఃఖాది జరుగుతాయి. మనోరాజ్యమా? అవును, లేస్తూనే ఆలోచన చెప్పేస్తుంది, ఏవో చెప్పేస్తుంది. అది చెప్పేయడంగా చేసేయడమే. కళలో కూడా భావనామయంగా ఒక జగత్తుని ఎట్లా ఏర్పరిచి భావనామయ దేహంతో అనేక సుఖ దుఃఖాది అనుభవాలను పొందుతున్నట్లుగా చేసి అది పడిపోతుంది. జాగ్రత్త అవస్థలో మళ్ళీ అదే లేచి స్థూల శరీరంతో స్థూల జగత్తుని కల్పింప చేసేసి ఇష్టాలకు అనుగుణంగా వ్యవహారం చేసి సుఖాలు దుఃఖాలు కలిగి. అవును, మరి ఈ మనసు చేత కలిగి కనబడి ఇవన్నీ కూడా మనోమయ విలాసమేనని గుర్తించవలేను. కళ మనోవిలాసమో ఈ మెలకువ కూడా అంతే మనోవిలాసము. ఇది మనోమయ కోశ వ్యవహారము. ఇంకనే నేను సాక్షిని, కళకు నేను సాక్షిని, అలాగే మెలుకుకి నేను సాక్షిని అని తెలుసుకుంటే మనోవికారంగా గుర్తిస్తావు. అలాగే సుషుప్తి యందు మనస్సు లీనమైపోయి ఉన్నప్పుడు ఏమీ తోచదు, ఏమీ ఉండదు. అవును, అందరికీ అనుభవమే కదా. అనుభవమే. కనుక పురుషునికి సంసార బంధము ఇదిగో ఈ మనోకల్పితమే గాని యథార్థముగా భవబంధములన్నవి లేనే లేవు. దాని వ్యవహారాలకి సాక్షివై తెలుసుకుంటూ ఉండి కూడా నేనే నాదేనని దానిలో అజ్ఞానం వల్ల బంధితులు అయిపోయినట్లుగా వ్యవహారం చేస్తున్నావు. అదే నీకు భగవంతాలకు కారణం. ఎప్పుడైతే నిత్య అనిత్య వస్తు వివేకం వల్ల సూక్ష్మ దృష్టితో చూస్తావో ఈ మనో వ్యవహారాలకన్నిటికీ
తెలుసుకునే అది వెళ్ళిపోయినా మరి దాని గురించి నేను ఉన్నాను కాబట్టే మాట్లాడుతున్నాను కనుక, ఆ, తెలుసుకుంటున్నాను కనుక ఆ, వాటికన్నిటికీ నేను సాక్షిని. ఆ మనసు దాని వ్యవహారాలకి నేను సాక్షిని. అవునా? అవును. మరి అప్పుడు ఏమవుతుంది? దానికి ఏముంటుంది? అందుచేత ఇది ఇది వినపడలేదండి. పురుషునికి ఈ సంసార బంధము మానస కల్పితమే గాని ఆ, యథార్థ భవబంధములన్నవి లేవు. ఆ, వాయువు తానే మేఘములను చేర్చి ఆ, మరలా అదే చెదరగొడుతుంది. ఆ, గాలి ఏం చేస్తుందంటే మేఘాలన్నిటినీ ఒక చోట గుంపుగా చేరుస్తుంది. ఉమ్, గాలి చేత కొట్టబడే కదా ఒక చోటకి చేరుతాయి మేఘాలన్నీ. అవును, అవును. మళ్ళీ ఆ గాలి చేత చెదరగొట్టబడతాయి. ఆ, వాయువు మరి తానే మేఘాలను చేర్చి మరలా చెదరగొట్టినట్లుగా ఆ, మనుషులు తాటితో పశువును కట్టి ఆ, వెనుక తర్వాత మళ్ళీ విప్పుతాడు. ఆ, తాటితో కట్టేస్తాడు, మళ్ళీ తర్వాత వాడే విప్పుతాడు. అవును. అలాగున మనస్సు తానే 3 గుణాలతోటి ఆ, రజో తమో గుణాలతో చేరి ఆ, మలినమై, రజస్తమో గుణాలతో చేరి మలినమై ఆ, దేహానికి సర్వ విషయములు యందు కదా నేను అను చైతన్య స్వరూప పురుషునికి రాగాన్ని ఆశని కలిగింపజేస్తూ ఉంటుంది. ఆ, విడిగా ఉండను అది సాక్షిగా అది కలిగింపచేయుటి చేత బంధమును అది ఏర్పడుతుంది. రజస్తమో గుణముల ఆ, రహితమైపోతే, రజోతమో గుణాలు కనుక తొలగిపోతే ఆ, ఇది ఏంటంటే ప్రశ్నిస్తే అవి తొలుగుతాయి, ప్రశ్నించకపోతే పెరుగుతాయి. అది అగ్నిలో ఆజ్యం పోస్తుంది కలిగి మండుతుంది, పొయ్యకపోతే ఆ, ఆరిపోతుంది. అవును. ఇది ఏమిటని ప్రశ్నించకపోవడం వల్ల అవి పెరుగుతున్నాయి. ఆ, రజోతమో గుణాలు ప్రశ్నిస్తే రజోతమో గుణాలు కూడా పెరగవు. ఆ, కాబట్టి రజోతమో గుణాల రహితంపై ఎప్పుడైతే శుద్ధ సత్వమై ఏ గుణములు లేకుండా శుద్ధంగా ప్రకాశిస్తూ ఉంటుందో, ఆ, శుద్ధ సత్వమును అనుసరించుట చేత ఆ, కాబట్టి వివేకవంతు తను ఈ గుణాల ప్రభావాలన్నీ కూడా ఆ, ఆ మనోవికారాలన్నీ గుణాల ప్రభావాలే, ఆ దానికి నేను సాక్షిని ఉమ్, అని శుద్ధ సత్వము చేత ఉమ్, తాను ఉంటూ ఉంటే అది దాని వల్ల కలిగిన ఆ విషయములను విషము వలె త్యజించు వైరాగ్యం కలుగుతుంది. ఆ, వాటి జోలికి వెళ్ళమన్నా వెళ్ళదు. అటువంటి వైరాగ్యము చేతను వివేకము చేతను నిర్మలమై మోక్షమును ఇచ్చుటకు కారణముగా ఉండుట చేత ఉమ్, బుద్ధిమంతుడైన ముముక్షువు ఉమ్, ఆ వివేక వైరాగ్యముల రెండింటిని ముందు చక్కగా దృఢముగా పొందవలెను. ఉమ్, వివేక వైరాగ్యాలు లేకుండా వేదాంగాలన్నీ వినడానికి సిద్ధమయ్యి ఇలా తయారవుతున్నారు అందరూ. అవును, అవునా? అవును. ఉమ్. సరే అండి, వినగలుగుతున్నాం. ఎప్పటికైనా కలుగుతుందేమో, కలిగిన వాళ్ళు కలుగుతుంది సుఖపడతారు. బాబు, కలుగుతుంది. అది చెబుతోంది కదా, అవును, కలిగి సుఖపడతావు, సుఖమే స్వరూపం అని చెప్తున్నారు మరి. అవును, అందుచేత అందుకే దీనికి వివేక చూడమని అని పేరు పెట్టారు. అవును. అందుకే వివేకం వైరాగ్యం, ఆ, వివేకం వైరాగ్యం ఉంటే ఏ బంధాలు లేవు. ఉమ్, అందుచేత బుద్ధిమంతుడైన ముముక్షువు ఆ వివేక వైరాగ్యాలు రెండింటిని ముందు దృఢముగా పొందవలెను. ఉమ్, ముందు పొందవలసినవి అది వివేకం. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి నిధానం కుర్వవదానం మహదవదానం చెప్పారుగా శంకర్లు. ఉమ్, ఆయనే వివేక్ చూడమంటారు. ఆ, ప్రాణాన్ని సమస్థితిలో ఉంచుకో, మనసు చల్లగా ఆగుతుంది. ప్రత్యాహారం మనసుని లోపల నిలిపి ఉంచుకో. ఉమ్, నిత్య అనిత్య వస్తు వివేకం వివేకం. కలిగి ఉండు. ఉమ్, అదే అది అవధానం దృఢ చిత్రువే చేస్తూ అదే మహా గొప్ప సాధన. ఉమ్, దాన్ని జారిపోకుండా ఉండడానికి జాప్య సమేత సమాధి నిధానం, జపం చేయడం కదా. ఉమ్, ఆ జపం చేయగా మొన్న మంత్ర జపం ఎలా చేయాలని చెప్తున్నాం కదా. ఉమ్, సో మంత్రమూలంలో ఆగిపోతే సమాధి. ఉమ్,
కుర్వవధానం మహదవధానం చేస్తూనే ఉండు. అదే మహత్తర సాధన. అది మానేసి ఇంక సరే ఎందుకని చెప్పడం, ఏవో బాహ్యమైనవి చేస్తూ భక్తులుగా చలామణి అవుతున్నాం. అందుచేత వివేకము చేత విచారణ చేత నిర్మలమై మోక్షమునిచ్చుటకు కారణమగుచుండటి చేత బుద్ధిమంతుడైన ముముక్షువు ఆ వివేక వైరాగ్యాల రెండింటినీ ముందు దృఢం చేసుకోవాలి. మనస్సును పేరుగల గొప్ప వ్యాఘ్రం ఒకటి, పెద్ద సింహం ఒకటి విషయము అను మహారణ్యంలో ఎప్పుడు సంచరిస్తూ ఉంటుంది. సింహంలాగా మహాపులిలాగా ఈ విషయాలని అరణ్యంలో దొరికిందల్లా మేసేస్తూ దానికి కావలసిందల్లా తినేస్తూ ఉంటుంది. మరి ఆ అరణ్యంలో ఒక సింహం వచ్చేసరికి జీవులన్నీ మిగతా ప్రాణులన్నీ హడిలిపోతాయి కదా, దానికి ఆహారం అయిపోవాల్సిందే. ఈ మనస్సు అనే మహారాక్షసి మహాసింహం పులి లాంటిది ఈ విషయారణ్యాల్లో గాండ్రిస్తూ తిరుగుతూ ఉంటుంది. ఇది నాది, అది నాది, అది కాదు, ఇది కాదంటూ. ఒకటి విషయమును మహారణ్య ప్రదేశమును ఎప్పుడును సంచరిస్తూ ఉంటూనే ఉంటుంది. ఏమనుకుంటున్నావో, ఎంత గొప్పవాడిని అనుకుంటున్నావేమో. నీ మనసునే మహా సింహం పులి విషయారణ్యంలో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది సుమా. అందుచేత సాధువులైన ముముక్షువులు సాధకులు ఆ మార్గమున తగదు. దాని వల పడిపోతున్నావు. అవును, తెలుసునా దాని వలలో పడిపోతున్నావు. అక్కడ తిరుగుతున్నావు గనక. అక్కడ తిరగకపోతే పడవు, అక్కడ తిరుగుతూ అది మింగేసిందంటే ఎట్లా? కాబట్టి సాధువులైన ముముక్షువులు ఎవ్వరూ కూడా ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఇంకా అది మింగేస్తుంది, దాని వలలో పడిపోతావు. జీవుడికి స్థూల సూక్ష్మ విషయములన్నింటినీ వర్ణాశ్రమ జాతి భేదాలను, గుణాలను, క్రియను, హేతువును, ఫలమును వీరిని ఈ మనసుగారే కల్పిస్తోంది. స్థూల సూక్ష్మ విషయాలన్నిటినీ, శరీర వర్ణాశ్రమ ధర్మాల భేదాలన్నిటినీ, గుణాలని, క్రియలని, వాటి కారణాలని, వాటి ఫలితాలని ఈ మనసుగారి దానికి ఇష్టం వచ్చినట్టు భావించుతూ ఉన్నట్లు తోపింపు చేసేస్తాం. ఈ అల్ప మనస్సు అసంగ చిద్రూప వస్తువును మోహింపచేస్తుంది. నేను చెప్పారు కదా, భగవానే చెప్పారు, కంటి గుడ్డుకి నీ చిటికిన వేలు అడ్డు పెడితే ప్రపంచమంతా అదృశ్యమైపోతుంది కదా. అవునా? ఈ చిటికిన వేలంతా ఆ ప్రపంచం ఎంత? పెద్ద ప్రపంచం ఎంత అని చెప్పడానికి వీలు లేనంత ప్రపంచం నీ కంటి గుడ్డు దగ్గర చిన్న చిటికిన వేలు అడ్డు పెడితే మాయమైపోతుందా? అలాగనే ఈ మనస్సు కూడా అంత చిన్నది. అసలు ఒక చిన్న నేను అన్న తలంతంతే. అది ఏం చేస్తుంది? మహామోహాన్ని కలిగించేస్తుంది, నీ స్వరూపాన్ని కమ్మేస్తుంది. అంతే, తెలియనివ్వడం లేదు. చిన్న చిటికిన వేలు ఇంత పెద్ద ప్రపంచాన్ని మనకి ఎట్లాగా తెలియనివ్వడం లేదో, నేను అన్న చిన్న తలంపు రూపమైన చిన్న మనసు నీ స్వరూపాన్ని అంత గాఢాంధకారంగా కప్పిస్తుంది. కాబట్టి జీవునికి స్థూల సూక్ష్మ విషయాలు, శరీర వర్ణాశ్రమ ధర్మాలు, గుణాలు, కర్మలు, క్రియలు, హేతువులు, ఫలితాలు ఇవన్నీ మనస్సే తోపింపచేస్తోంది. ఈ అల్పమైన ఈ చిన్నదైన మనస్సు అసంగ చిద్రూప వస్తువుని మోహింపచేసేసి, కనపడకుండా చేసేసి, దేహేంద్రియ ప్రాణ గుణాల చేత బంధించేస్తుంది. మరి అది కనపడకపోయినా పర్వాలేదు, చూపించేసి దేనిలో పడేస్తుంది, దేని బంధించేస్తుంది. ఇక తన చేత చేయబడిన కర్మఫల భోగమందు నేను, నాది అంటూ ఎప్పుడూ భ్రమింపచేస్తూనే ఉంటుంది. చైతన్య స్వరూపాన్ని కలిసిపోయి కనపడినప్పుడు మాయ చేసేసి అదే జరుగుతోంది. మరి బాగా చూసుకోండి. అధ్యాస దోషము చేత మనస్సే పురుషునికి
ఈ అబద్ధపు సంసార బంధాన్ని కల్పిస్తోంది. అధ్యాస అంటే ఒకదానిని మరొకటి అనుకోవడం. అవును. ఆ దోషం చేత మనస్సే ఈ చైతన్య స్వరూపుడైన పురుషుడికి ఈ అబద్ధపు సంసార బంధాన్ని కల్పిస్తోంది. రాజస తామసాది గుణాలు దోషాలతో కూడి అవివేకులకు ఇదియే జనన మరణ దుఃఖములు ఇవ్వడానికి కారణం. రజోతమో గుణాలతో కూడి ఉన్నటువంటి అవివేకులకి ఇదే జనన మరణ దుఃఖాల్ని కలిగిస్తుంది. వాయువు చేత మేఘమండలము తిరుగునట్లు మనసు చేతి జగత్తంతా తిప్పుతూ భ్రమింపచేస్తుంది. అవునా కాదా? అవును, అదే అలాగే జరుగుతుంది. కనుక తత్వవిధులు మనస్సునే అవిద్య అంటారు. తత్వం ఎరిగిన వారు అవిద్య అంతా నేనన్న తలంపు రూప చిన్న తలంపు రూప మనస్సునే అవిద్య అంటున్నారు. ఈ నేను అన్న ప్రత్యేక ఒక వ్యక్తి భావన లేకపోతే అవిద్య లేదు. కనుక మనసు అంటే నేను అన్న చిన్న చేత ముముక్షువు స్వప్రయత్నం చేత ఈ మనసును శోధింపగలను. ఏమిటిది మనసు? రకరకాలుగా క్షణానికి ఇలా మారిపోతే ఒకప్పుడు అవునంటూ కాదంటూ కాసేపు ఏడుస్తూ కాసేపు నవ్వుతూ ఇలా ఉంది. కలలో ఒకలాగా మెలకువలో ఒకలాగా ఇవన్నీ ఏంటిది ఈ మనసు అని వివేకవంతుడు కనుక ముముక్షువు తన స్వయ ప్రయత్నం చేత ఈ మనసును శోధించాలి. ఏమిటి మనసు, ఏమిటి ఈ ఆలోచనలు, ఎందుకు ఇలాగ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి అని శోధించాలి. ఇది శోధింపబడి శుద్ధమైతే నువ్వు ఎప్పుడైతే పరిశీలించి చూస్తావో అప్పుడు చూడనంత వరకు దాని రాజ్యం నీకు చెప్పడానికి ఏం లేదు. ఈ మనసు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తోందని ఎవడైతే మోక్షమునందు ఆశ కలిగినటువంటి ముముక్షువు అని స్వప్రయత్నం చేత ఎంత చిందర బందరగా ఎలా ఉంది మనస్సు, ఇదేమిటి ఎక్కడి నుంచి బయట నుంచి అక్కడి నుంచి రావట్లేదు కదా, నాలోనే కలిగి ఇన్ని వికారాన్వితాలై నన్ను మోహ పెడుతున్నటువంటి ఈ మనస్సు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి వస్తోంది అని తనలో తానే పరిశీలించి మరి చూడవలను. అది చక్కగా పరిశీలించి శోధింపబడితే శుద్ధమైపోతుంది. అంతే. అప్పుడు మోక్షము అరచేతి ఫలమును పోలినది అవుతుంది. ఇంకా ఒకరు ఏముంది, అది నేను లేచి రకరకాల ఆలోచనల మూలలో నిలబడి ఏమిటిది అని నిలిచి చూస్తే లేకుండా పోయింది. అది లేకపోతే మోక్షమే కదా. ఏ బంధం లేదే, ఏ బంధమన్నా ఉందా? మరి ఇక్కడే ఆ ఒక్కటి చేయమంటే చేయదు, ఎన్నన్నా చేసేస్తారు. మరి తెలుసు 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 అంటే ఎట్లాగండి? అందుచేత ఇది శోధింపబడితే ఇది ఏమిటా అని నిలిచి చూస్తూ ఉంటది, శుద్ధమైపోతుంది అంతే. అక్కడ ఏమి ఉండదు. ఇక అప్పుడు మోక్షం అరిచేతిలో పండులాగా అతి తేలిగ్గా పొందగలిగింది అవుతుంది. మోక్షమందు మాత్రము ఉంచబడిన ఆశ, ఇక దేని మీద ఆశ లేకుండా నాకు ఈ రకరకాల వికారాలతో కూడిన సుఖ దుఃఖాది అనుభవాలకు కారణమవుతున్న ఈ మనస్సు అంటే ఏమిటి, నాకు అది ఆడించినట్లుగా నేను ఉండకూడదు అనుకుంటూ కూడా ఎందుకు దానికి వశపడిపోతున్నాను, నాకు దీని నుంచి విడుదల కావాలి అన్న ఒక్క ఆశ ఒక్కటే దృఢముగా కలిగినటువంటి ఆశ చేత ఇతర విషయ ఏశ్చలన్నీ నిర్మూలించాలి. ఎన్నైనా గాని నాకు ఈ బంధం వద్దు, ఈ మనసు నన్ను వలగని ఇష్టం వచ్చినట్టు తిప్పుతోంది, ఈ బంధం నాకు వద్దు, ఇది ఏమిటి ఎక్కడి నుంచి పుడుతుంది, దీన్ని నేను ఇక దాంతో చేరను అని తీవ్రమైన దాని మీదే కాంక్ష ఆశ కలిగి ఉన్నటువంటి మానవుడు
దాని మీద ధ్యాస పెట్టుకున్న మనం ఇతర విషయేష్టలను నిర్మూలించుకుంటాడు. వదిలేస్తాడంతే, వదిలేస్తే పోయేవి అవి. అసలు అది. నువ్వు వదలక పట్టుకు ఏడుస్తున్నావు. ఈ విషయేష్టలను నిర్మూలన చేసి సర్వ కర్మలను వదిలి శ్రద్ధతో నిరంతరము ఏం చేయాలి? శ్రవణ మననాది నిష్ట గలవాడే స్వరూపము నిరంతరము వింటూ 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 దాన్నే అనుకుంటూ అనుకుంటూ ఉన్నవాడే మనసు యొక్క చంచల స్వభావాన్ని ఆపగలిగిన వాడు అవుతాడు. అవునా? అవును. అలా శ్రవణం వినడం, ఇదే కదా నా గురువు చెప్పారు, ఇదే కదా అమ్మ చెప్పారు, దీని అందే ఉండాలి, ఒక రెండో దాని మీదకి వెళ్ళక్కర్లేదు. ప్రారంధవశాన్ని ఈ శరీరపు కర్మలు అవే జరుగుతాయి. ఇది జరిగినా జరగకపోయినా నాకు వచ్చే నష్టమేమీ లేదు. నేను నా ధ్యాసను నిరంతరము నా స్వరూప శ్రవణంతో మననంతో దానిలో ఉండడంతో గడుపుకోవాలి. మిగతా అవన్నీ ముందు నేను నాది చెయ్యాలి అది ఇది అనుకున్నాను, ఇది జరగవలసినవి జరుగుతాయి. నాకు నేను దాని మీద ధ్యాస పెట్టక్కర్లేదు, అసలు పెట్టాలని కూడా లేదు. శ్రవణం మననం నిధిధ్యాసనం, శ్రవణం మననం నిధిధ్యాసనం అంతరంగంలో సాగుతూ ఉండగా బాహ్య క్రియలు చేస్తున్నానో లేదో అని స్పృహ కూడా లేకుండా అలవాటు ప్రకారం జరిగిపోతున్నాయి. అది నిరంతరం అది సాగాలి మనకి. అప్పుడు బయట వాటి మీద ఏముంటుంది గోల? దీని మీద కాంక్ష దీంతో కూడి ఉంటే వింటూ 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 అవును కదా అనుకుంటూ అనుకుంటూ ఏకాంతంలో కూర్చొని మళ్ళీ మననం చేసుకుంటూ నేను అన్నమయ స్వరూపాన్ని బంధుకుగో ఈ స్థూల శరీరం అన్నమయ కోసం, దీని లోపల ప్రాణం మనోమయ ప్రాణమయ కోసం, చంచలమైన మనోమయ కోసం ఇవన్నీ నా చేత తెలియబడుతున్నాయి. స్థూలమైనవన్నీ తెలియబడుతున్నాయి, సూక్ష్మమైనవన్నీ తెలియబడుతున్నాయి. వీటినన్నిటినీ తెలుసుకునేటువంటి సాక్షినే గాని ఇవేవి నేను కాదు కదా, నా తెలియబడేవేవి నేను కాదు కదా అని మాటికి చెప్పుకుంటూ అనుకుంటూ ఉండడమే. అప్పుడు పోతాయి తప్ప ఊరికే ఒకసారి వినేసి ఆహా ఓహో అనుకుంటే పోవండి. అందుచేత మోక్షమునందు మాత్రమే ఉంచబడిన ఆశ చేత ఇతర విషయ ఇచ్చలను నిర్మూలన చేసుకుని సర్వ కర్మల్ని వదిలేసి శ్రద్ధతో నిరంతరం శ్రవణ మననాది నిష్ట కలిగిన వాడే మనసు యొక్క చంచల స్వరూపాన్ని నివర్తించగలుగుతాడు. చూస్తూ ఉంటే అది చేయదు, అస్సలు రాదు కూడా. ఆది అంతములు గలదై పరిణామమై దుఃఖాత్మకమై దృశ్యముగా ఉండుట చేత ఇందాక చెప్పింది అదే, కాసేపు ఉంటుంది కాసేపు ఉండదు, మెలుపులోకి వచ్చి ఉంటుంది నిద్రలో పోతుంది. ఆది అంతం కలది, పైగా పరిణామి ఉన్నప్పుడు కూడా క్షణక్షానికి మారిపోతూ ఉంటుంది, పైగా దుఃఖాత్మకమై ఉంటుంది, ఒక దృశ్యంగా ఉంటుంది. కాసేపు తెలియబడుతుందిగా ఉండుట చేత ఈ మనోమయ కోసము ద్రష్ట అయిన దానిని కూడా తెలుసుకునే తెలివి స్వరూపమై దానికంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము కానే కాదది, నా స్వరూపం కాదది. వివరణతో చూసుకోవాలి. వినేసి అవును అదే కదా మీరు అప్పుడెప్పుడో చెప్పారు మాకు అది తెలుసు కదా, అలా చూసుకో, బాగా సొంతం చేసుకోవాలి దాన్ని. అప్పుడు ఇది ఆత్మ కాదు అని అధికారంతో చెప్పగలగాలి. నేను కాదు అన్నప్పుడు దాని వికారాలు నిన్నేమి చేయవమ్మా. ఇక 3 కోశాలు అయ్యాయి కదమ్మా. ఇది ఒకటి చెప్పి ఆపుతాను. పంచ జ్ఞానేంద్రియములతో కూడి బుద్ధియే విజ్ఞానమయ కోశము. ఇక్కడ మనస్సు లేదు, బుద్ధి. పంచ జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్న బుద్ధియే విజ్ఞానమయ కోశము. ఇది పురుషుడికి సంసార కారణమై ప్రకృతి వికారమై అనాది అయి చిత్ చైతన్య ప్రతిబింబాన్ని తీసుకుని మనకి అదే ఉండలేదు, మళ్ళీ ప్రకాశం వల్ల సకల వ్యవహారాలు నిర్వహించు అహంకార స్వభావమైన జీవరూపము. అక్కడ దానిలో నేను జీవుడని దృఢమైన భావం ఉంది దానికి. బుద్ధిలో ఉండి పంచ జ్ఞానేంద్రియాలతో ఉంటుంది, అహంకార భావరూపమై ఉంటుంది. ఇది పురుషుడికి సంసార కారణమే ప్రకృతి వికారాలు ఉండి అనాది అయి
తనకి తానే ఉండలేక పరమాత్మ ప్రకాశం అంతఃకరణ మీద ప్రతిఫలిస్తే అదే చిత్త ప్రతిబింబం కదా. ఆ ప్రతిబింబం వల్ల నేను అక్కడ అంతఃకరణ మీద ఆ వెలుగు పడేసరికి నేను అన్న ఒక భావంతో వచ్చేసరికి దాన్ని పట్టుకొని ఈ సకల వ్యవహారాలు నేనే నేనే అంటూ అహంకరిస్తూ జీవభావంతో కలిగి ఉన్నటువంటి నేను కర్తని అంటూ జ్ఞానక్రియలతో చేరి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటితో జ్ఞానేంద్రియ క్రియలతో చేరి సర్వదా దేహేంద్రియాదులు నేను, వాని ఆశ్రమ ధర్మ కర్మ గుణాలన్నీ నావే, నేను ఫలానా ఆశ్రమ గృహస్థాశ్రమానికి చెందిన వాడిని, ఫలానా కులానికి చెందిన వాడిని, నాకు ఈ నియమాలు ఉన్నాయి, ఆ నియమాలు ఉన్నాయి, ఏ నిష్టలు ఉన్నాయి అనుకుంటూ నేను ఇంత గొప్పవాడిని అనుకుంటూ ఇది అభిమానమై పూర్వవాసనలకు తగినట్లుగా లోపల ఏవో వాసనలు వేసి వస్తుంది, దానికి తగినట్లుగా పుణ్యపాప క్రియలు చేసేయడం, ఆ కర్మానుసారంగా మళ్ళీ ఊర్ధ్వలోకాలకి గమనాగమనాలు చేయడమే చేసి మళ్ళీ తిరిగి నానా విచిత్ర యోనులలో చేరుతూ మళ్ళీ జాగ్రత్త స్వప్న అవస్థలను పొందుతూ సుఖ దుఃఖములైన ఈ కర్మఫల భోగములను భుజిస్తోన్నది ఇదే విజ్ఞానమయ కోసం. ఆ విజ్ఞానమయ కోసమునందు హృదయమున ఓపస్థుడై స్వయం జ్యోతి అయి స్ఫురించుకుంటూ వెలుగే ఆత్మ. కాబట్టి స్వభావముగానే ఏక సత్య సర్వాత్మక పరిపూర్ణ నిర్వికార పరమాత్మగా ఉండియు, స్వభావంతో తాను పరమాత్మ అయి ఉండియు తన సాన్నిధ్య సమీప్య విశేషం చేత, తన సాన్నిధ్యానికి అతి దగ్గరగా ఉన్నదై ఉండడం చేత, స్థూల శరీరం కొంచెం దూరంగా ఉంది కదా, ఉండడం చేత మిక్కిలి ప్రకాశించి ఆ ప్రకాశం చైతన్య ప్రకాశం బాగా ఎక్కువగా దాని మీద పడడం చేత దగ్గరి ఉపాధిగా ఉండి ఈ విజ్ఞానమయ కోశ బుద్ధి యొక్క అబద్ధపు సంబంధమే, ఇదే నేను అన్న అబద్ధపు సంబంధమే ఈ మిథ్యా పరిచ్ఛేదనము చెంది ఆ కోసమే నేను అని మట్టి కంటే వేరుగా కుండను చూచుట వలె తనకు అన్యముగా కర్త భోక్త ఇత్యాదులతో అయో వికారములు గల నిర్వికార అగ్ని వలె ఆ ఉపాధి ధర్మములను తాను చెందినట్టు తలంచి భ్రమచేత సంసారము కలుగుతున్నది. ఈ బుద్ధి వల్లనే అది బాగా ప్రకాశానికి సన్నిహితంగా ఉండడం చేత బాగా అది పడేసరికి దీనికి అహంకారం బాగా లేచి వాసనలు పట్టుకుని మళ్ళీ జన్మల్లోకి తిరుగుతోంది. కాబట్టి అది భ్రమచేత సంసార బంధమున కలిగించుచున్నది. ఇప్పుడు విజ్ఞానమయ కోసం వరకు చెప్పుకున్నామమ్మా, రేపు మిగతా చెప్పుకుందాం. వినాలన్నపూర్ణ గారు, మరి ఇంకా కొంతకాలం పోతే నేను ఇలా చెప్పగలను కూడా చెప్పలేను. అవునమ్మా. తర్వాత మరి మీది ఏమో నేను ఏం చేయలేనండి. అంతే కదా, అంతకంటే నేను ఏం చేయగలను? మారిపోతే మీరే సుఖపడతారు. తించుకోకండి తల్లి, పైగా మీరు సుఖంగా ఉండాలంతే. మీరే కాదండి, అందరూ సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. లేని వాటిలోకి వెళ్ళకండి. ఎందుకు చెప్తున్నాను? నా బంధువులకి, నా మిత్రులకి, నా స్నేహితులకి, నాతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఎందుకు నాకు వాళ్ళ మీద రాగమా ద్వేషమా ఏం లేవు. వెళ్ళిపోతుంది ఆయువు. ఎలా మిగులుతావమ్మా? చచ్చిపోతే ఏమైపోతావే? జాగ్రత్త పడొద్దమ్మా. చూస్తూ పిల్లలు నిప్పులో పడుతుంటే మరి ఎవరైనా చేపట్టుకుని లాగరు? చేయి గుంజుకుపోతుంటే నేనేం చేయను? ఒక కరుణ లోపల కలగడం వల్ల, పరమాత్మ కలిగించడం వల్ల ఊరికి మాటికి చెప్తున్నాను తప్ప మటుకు వాళ్ళు గ్రహించుకోవాలమ్మా. సరే అమ్మా, అయితే ఉంటాను.